వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం చారిటబుల్ గురించి కంటిన్యూషన్ ట్రస్ట్ల గురించి చేస్తున్నాము. ట్రస్ట్లో వచ్చేసి ఎగ్జాంపుల్ 4 డిస్కస్ చేసాం. బట్ ఒకసారి చూద్దాం కంటిన్యూషన్కి. ఏ క్యాపిటల్ అసెట్ ఈజ్ బీయింగ్ హెల్డ్ అండర్ ట్రస్ట్. ఒక క్యాపిటల్ అసెట్ ఉందంట. 2/3 ఆఫ్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సచ్ క్యాపిటల్ అసెట్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్ ఫర్ చారిటబుల్ పర్పస్. బట్ ఏదైతే అసెట్ ఉందో అందులో ఓన్లీ 2/3 వచ్చేసి యూటిలైజ్ చేస్తున్నాము చారిటబుల్ పర్పస్ కోసం. సో దాని మీద ఏమన్నా ఇన్కమ్ వస్తే 2/3 వరకు మాత్రమే మనం తీసుకోవాలి. సో నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్డ్ అసెట్. ఒక అసెట్ని ట్రాన్స్ఫర్ చేసినాము 1,20,000. నెట్ కన్సిడరేషన్ 1,80,000. కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్స్ మనకి 1,80,000 వస్తే 1,50,000ని మనం పర్చేజ్ చేసుకున్నాము. 1,50,000 మనం పర్చేజ్ చేసినామంటే 1,20,000 నుంచి 1,80,000 నాకు క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 60,000. సో 60,000 ఇన్కమ్ రిప్రజెంటెడ్ బై అప్రాప్రియేట్ ఫ్రాక్షన్. అంటే క్యాపిటల్ గెయిన్లో ఈ ట్రస్ట్కి సంబంధించి ఎంత 60,000 ఇంటూ 2/3. ఓన్లీ 2/3 పోర్షన్ వరకే మనం యూటిలైజ్ చేస్తున్నాం కాబట్టి 40,000. నెక్స్ట్ ఎంటైర్ నెట్ కన్సిడరేషన్ అది నాట్ యూటిలైజ్డ్. మనం యూటిలైజ్ చేసినది ఎంత అనేది మనం తెలుసుకోవాలి. అంటే 1,20,000 మైనస్ 1,50,000 ఏదైతే న్యూ కాస్ట్ అసెట్ ఆఫ్ అక్వైర్డ్ ఉందో 1,50,000 నుంచి 1,20,000 తీసేసి 30,000 ఇంటూ 2/3 పోర్షన్ మనం యూటిలైజ్ చేసినట్టు. సో యూటిలైజ్ తీసుకోండి. యూటిలైజ్లో వచ్చేసి 20,000 అవుతుంది. అంటే అప్లైడ్ వచ్చేసి 20,000. నెక్స్ట్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ సెక్షన్ 12. సెక్షన్ 12లో ఏం చెప్తారు? ఎనీ వాలంటరీ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ బై ఏ ట్రస్ట్ సచ్ పర్పస్ షెల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 11. సెక్షన్ 11 ప్రకారం సెక్షన్ 11లో ఉన్న పర్పస్ కోసం వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్ చేసుకోయింది. వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ సెక్షన్ 11లో మనకి ఏం చెప్తారు? సెక్షన్ 11లో వచ్చేసి ఇన్కమ్ని అప్లై చేయాలి. అది కార్పొరేట్ డొనేషన్స్ కానీ 15% ఆఫ్ ఇన్కమ్ డైరెక్ట్ ఎగ్జామ్షన్ తీసుకుంటారు. 85% వచ్చేసి అప్లై చేసుకోవాలి. కార్పొరేట్ డొనేషన్స్ కూడా ఆ డొనేషన్స్ స్పెసిఫైడ్ ఏదానికోసం అనేది సపరేట్ సపరేట్ అకౌంట్లో మెయింటైన్ చేసుకోవాలి కార్పొరేట్ డొనేషన్కి సంబంధించి. అది సెక్షన్ 11లో చెప్తారు. నెక్స్ట్ అండర్ ద ట్రస్ట్ హోల్ హార్ ఫర్ ది చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్. హవెవర్ కార్పొరేట్ డొనేషన్ గురించి చెప్తున్నాడు. దట్ ఈస్ కాంట్రిబ్యూషన్ మేడ్ విత్ స్పెసిఫిక్ డైరెక్షన్ దట్ దే షెల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కార్పస్ ఫర్ ద ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. స్పెసిఫిక్ డైరెక్షన్ కోసం ప్రొవైడ్ చేస్తారు. అండ్ షెల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. కార్పొరేట్ డైరెక్ట్గా ఇన్కమ్ అని చెప్పకూడదు. సచ్ కార్పొరేట్ డొనేషన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్ నాట్ చార్జ్ టు ట్యాక్స్. ఓన్లీ అదర్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్. హవెవర్ ఎగ్జామ్షన్ కెన్ బి క్లైమ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఇన్కమ్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్. ఈ మీ రిమైనింగ్ 85% ఏదైతే ఉంటుందో వాటి మీద మనం ఎగ్జామ్షన్ క్లైమ్ చేయొచ్చు ఎప్పుడైతే మనకి కండిషన్స్ సాటిస్ఫై చేస్తారో. కండిషన్స్ సాటిస్ఫై అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రస్ట్ షుడ్ బి రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AB రిజిస్టర్ అయి ఉండాలి విత్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ద టోటల్ ఇన్కమ్ ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్ ఎక్సీడ్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ద అకౌంట్స్ ఆఫ్ ట్రస్ట్ షుడ్ బి ఆడిటెడ్. అంటే నాకు వచ్చే ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్సెస్ ఉంటే అప్పుడు నా ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఆడిట్ చేయాలి. ఆడిట్ ఎవరు చేస్తారో చార్టర్డ్ అకౌంటెంట్. నెక్స్ట్ ద ట్రస్ట్ షుడ్ అప్లై అట్లీస్ట్ 85% ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ ఫర్ ద అప్రూవ్డ్ పర్పస్. అప్రూవ్డ్ ఏదైతే మనం తీసుకుంటామో ఆ అప్రూవ్డ్ పర్పస్ కోసం 85% యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ద బ్యాలెన్స్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ స్పెసిఫైడ్ ఫార్మ్స్ ఆర్ మోడ్. బ్యాలెన్స్ ఏమన్నా రిమైనింగ్ ఉంటే అది స్పెసిఫైడ్ ఫార్మ్స్లో ఆర్ మోడ్స్లో డిపాజిట్ చేసి పెట్టుకోవాలి. నోట్ ఇట్ మే బీ నోటెడ్ దట్ కార్పొరేట్ డొనేషన్ విత్ స్పెసిఫిక్ డైరెక్షన్ కోసం ఏమైనా వస్తాయి ఆ వాటిని టు బి కన్సిడర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మైనింగ్ వేర్ అకౌంట్ ఫర్ ది ట్రస్ట్ టు బి ఆడిటెడ్. ఫర్దర్ కార్పొరేట్ డొనేషన్ హ్యావ్ టు బి ఇన్వెస్టెడ్ ఓన్లీ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ అప్రూవ్డ్ అండర్ సెక్షన్ 11(5). కొన్ని చెప్పినారు. ఆ 11(5)లో కొన్ని చెప్పినా కదా దాని ప్రకారమే తీసుకోవాలి. దాని ప్రకారమే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అదే మనకి 11(5)లో కార్పొరేట్ డొనేషన్కి సంబంధించి చెప్పినది. నెక్స్ట్ ఈ 11(5)లో మనకి ఏం చెప్పినారు అంటే ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు క్వశ్చన్లో చూస్తున్నాం. మోడ్ ఆఫ్ స్పెసిఫైడ్లో ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో కానీ, డిపాజిట్ ఇన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్లో కానీ, షెడ్యూల్ బ్యాంక్ కార్పొరేటివ్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవాలని, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని, సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని, డిబెంచర్స్ ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు హోల్డ్ చేసింటారో వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది సెక్షన్ 11(5)లో చెప్పింటారు. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 10లో ఏం చెప్తారు? హుండీ చారిటబుల్ బాక్స్ సబ్స్క్రైబింగ్ కాంట్రిబ్యూషన్. Okay, subscribing contributions in this hundi form part of corpus of trust found kept at Lord Venkateshwara temple. ఒక హుండీ పెట్టినారు. ఎక్కడ పెట్టినారు? లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర. ఓకే, పెట్టి ఏం చేస్తున్నారు? వెంకటేశ్వర టెంపుల్ దగ్గర. తిరుమల వాజ్ ఓపెన్డ్ ఆన్ 30/3/2021కి.
క్యాష్ ఆఫ్ 100 lakhs అండ్ వాల్యుబుల్ ఆర్టికల్స్ 250 lakhs. క్యాష్ వచ్చేసి 100 lakhs వచ్చింది, వాల్యుబుల్ ఆర్టికల్స్ వచ్చేసి 250 lakhs వచ్చింది. వర్ ఫౌండ్ టు హ్యావ్ బీన్ కాంట్రిబ్యూటెడ్ బై డివోటీస్, ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు వేసింటారు. డిస్కషన్ ఆఫ్ ట్యాక్స్ ఇంప్లికేషన్, ఇక్కడ మనకి కాంట్రిబ్యూషన్ వచ్చేసి వాలంటరీ కాంట్రిబ్యూషన్. దిస్ ఈజ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్. క్యాష్ 100 lakhs, ఆర్టికల్స్ 250 lakhs, ఇవి వాలంటరీ కాంట్రిబ్యూషన్స్. ఈ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఏమని చెప్తారు అంటే వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ కూడా మీకు ట్యాక్సబుల్ అవుతుందా అని క్వశ్చన్ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏవైతే వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రిలీజియస్ పర్పసెస్ అంటే హోలీ రిలీజియస్ పర్పస్ ఉంటే ఆర్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేసినది హోలీ ఫర్ ద రిలీజియస్ పర్పస్ కోసం అయితే ఏవైతే వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్ చూసుకుంటామో దానికి సెక్షన్ 115 BBC అనేది అప్లికబుల్ కాదు. అది ఫస్ట్ చెప్తాము. ఇక్కడ యాజ్ పర్ సెక్షన్ 11(1)D ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్. ఇక్కడ ఏం జరిగింది, వాలంటరీ కాంట్రిబ్యూషన్ జరిగినవి. ఎవరు భక్తులు, డివోటీస్ 100 lakhs ప్లస్ 250 lakhs వాల్యుబుల్ ఆర్టికల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు కావాలంటే ఈ సెక్యూరిటీస్ ఉంటాయి, సెక్యూరిటీస్, షేర్స్, క్రిప్టో కరెన్సీ అవి కూడా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లార్డ్ వెంకటేశ్వరకి డిమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసినారు కాబట్టి. నెక్స్ట్ ఇన్కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ మేడ్ విత్ స్పెసిఫిక్ డైరెక్షన్ దట్ దే షెల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కార్పస్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఏవైతే స్పెసిఫిక్ డైరెక్షన్తో ఉంటావో స్పెసిఫిక్ డైరెక్షన్ ఉన్నప్పుడు అవి కార్పస్ అవుతాయి ఆఫ్ ద ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ షెల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద రిసిప్ట్ ఇఫ్ సచ్ కార్పస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మోడ్స్ స్పెసిఫైడ్ ఇన్ అండర్ సెక్షన్ 11(5). ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్ చేసింటే అది కార్పస్ కాంట్రిబ్యూషన్ అయితే స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటే వాటిని టోటల్ ఇన్కంలో ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకంటే అవి స్పెసిఫిక్ డైరెక్షన్ కోసం అండ్ వాటిని ఇన్వెస్ట్మెంట్ మోడ్ 11(5) ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాము. నెక్స్ట్ ద రాజస్థాన్ హైకోర్ట్ ఏం చెప్పిందంటే రూల్ హెల్డ్ దట్ వెన్ ద డోనర్ హ్యాస్ గివెన్ ఏ కాంట్రిబ్యూషన్ ఇన్ రెస్పాన్స్ టు ద రిక్వెస్ట్ ఆఫ్ ద అసెస్సీ డోనీ ఫర్ ద డొనేషన్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఒక డోనర్ ఇచ్చినాడు డోనీకి ఫర్ స్పెసిఫిక్ పర్పస్ కోసం. ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇంటెంట్ ఆఫ్ ద డోనర్ హీస్ టు గివ్ ద డొనేషన్ ఫర్ ది సెడ్ పర్పస్. ఇంటెన్షన్ అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఆ పర్పస్ ఏదాని కోసం అనేది. హెన్స్ ఇట్ ఈస్ కార్పొరేట్ డొనేషన్ అండ్ నాట్ అసెసబుల్ హ్యాస్ ఇన్కమ్. దాన్ని అసెసబుల్ ఇన్కమ్గా అసెస్ చేయకూడదు. ఇట్ ఈస్ గివెన్ in the given case there is a specific declaration by the temple authorities ఉన్న వాళ్ళు స్పెసిఫిక్ డిక్లరేషన్ని ప్రొవైడ్ చేస్తారు దట్ కాంట్రిబ్యూషన్ బీయింగ్ పుట్ ఇన్ హుండీ వుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కార్పస్ ఆఫ్ ద ట్రస్ట్ ఫండ్. సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు ఏవైతే మీరు ఇక్కడ హుండీలో వేస్తారో ఆ హుండీలో వేసేది అంతా మొత్తం ఫర్ ది ఫార్మ్ పార్ట్ ఆఫ్ కార్పస్ ఆఫ్ ట్రస్ట్ fund. Therefore it is possible to take a view that those who put the contribution in hundi give a taxi declaration that the contribution would form part of corpus. ఎవరైతే డోనర్ చేస్తుంటారో వాళ్ళు ఒక పర్పస్ చెప్తారో వాళ్ళు ఒక పర్పస్ చెప్పి డోని తీసుకుంటుంటారు, డోని వాటిని యూజ్ చేసుకుంటుంటారు. అట్లా చేస్తుంటారు కదా. ఇక్కడ డివోటీస్కి ముందనే చెప్తుంటారు ఇక్కడ ఏదైతే మీరు హుండీలో వేస్తారో పర్సనల్ పర్పస్ కోసం ఉండము, ఆలయంలో ఉండే వాటి కోసమే ఉపయోగపడతాయి ఆర్ యూజ్ చేస్తామని చెప్తుంటారు అని రాసింటారు కొన్ని బోట్లలో. అట్లా ఉండి ఆల్రెడీ ఇతనికి తెలిసి వేస్తుంటాడు కాబట్టి ఇట్ ఈజ్ ఏ కార్పస్, ఇది ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ కోసమే ఉంది, దానిలో మనం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము కాబట్టి. హెన్స్ ఏ వ్యూ కెన్ బి టేకెన్ దట్ సచ్ కాంట్రిబ్యూషన్ షెల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ద రిసిపియంట్. దట్ ఈస్ రిసిపియంట్ ఎవరు, టీటీడీ దేవస్థానం వాళ్ళు. Such trust should provided such contribution are invested in the modes prescribed under section 11(5) ప్రకారం ప్రిస్క్రైబ్డ్ మోడ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే నో ఇష్యూ. నెక్స్ట్ ఫర్దర్ ఇట్ మే బి నోటెడ్ దట్ ఫస్ట్ వచ్చేసి టోటల్ ఇన్కమ్లో ఇంక్లూడ్ చేయకూడదు, టోటల్ ఇన్కమ్లో వాళ్ళు ఇంక్లూడ్ చేయకూడదు. సెకండ్ది ఇట్ మే బి నోటెడ్ దట్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ట్యాక్సబిలిటీ ఆఫ్ ఎనానమస్ డొనేషన్స్. మనకి ఎనానమస్ డొనేషన్ అనేది ఒక టాపిక్ ఉంటుంది అండర్ సెక్షన్ 115 BBCలో. ఎనానమస్ డొనేషన్స్ ఏమన్నా వస్తే వాటిని హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్స్తో మనం ట్యాక్స్ రేట్తో వేస్తాము. బట్ ఇవి ఏవైతే ఉన్నావో does not apply to voluntary contribution. Anonymous donation is different from voluntary contributions. Voluntary contributions received by trust or institution created or established wholly for religious purpose వి anonymous donation గా తీసుకోకూడదు. 115 అప్లికబుల్ కాదు. 115 అప్లికబుల్ కాకుంటే 115 అప్లికబుల్ అయితే రేట్ అనేది హయ్యర్ రేట్ ఉంటుంది. ఇప్పుడు 115 BBC అనేది అప్లికబుల్ కాదని చెప్తాము. నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ ఫర్ అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 11 and 12. దట్ ఈస్
సెక్షన్ 12A ఏం చెప్తారంటే ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 and 12 అవైలబుల్. అంటే ఎప్పుడు అవైలబుల్ అంటే మనం కంపల్సరీ ట్రస్ట్ షుడ్ బి రిజిస్టర్ అండర్ సెక్షన్ 12A ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి, అప్పుడు మనకి వస్తుంది. అండ్ ప్రైమరీ కండిషన్ వచ్చేసి నాన్ ప్రాఫిటబుల్ చారిటీ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ టు హవెల్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 ఉండాలి. ఫస్ట్ నాన్ ప్రాఫిట్ ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి సెక్షన్ 11 ప్రకారం ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడానికి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అండ్ ఫెయిల్యూర్ టు రిజిస్టర్ విత్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విత్ రిప్రూవ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ట్యాక్స్ ఎగ్జామ్షన్ రాదు ఎవరైతే రిజిస్టర్ కారో వాళ్ళకి. నెక్స్ట్ హౌఎవర్ ఫైనాన్స్ యాక్ట్ 2020 మేడ్ సిగ్నిఫికెంట్ ఓవర్రూలింగ్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు రిజిస్ట్రేషన్ ఆఫ్ చారిటబుల్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫర్ ఓవర్రూలింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ప్రైమరీ ఆస్పెక్టివ్ ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ అనేది టు అలైన్ విత్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ డిజిటలైజేషన్ ఇనిషియేటివ్స్. దేర్ఫోర్ టు స్ట్రీమ్ అండ్ సింప్లిఫై ద అప్రూవల్ ప్రాసెస్ త్రూ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ హ్యాస్ అండర్గోన్ ఓవర్వీలింగ్ విచ్ అప్లికబుల్ ఇన్ ద ఇంక్యుబెంట్కి జరుగుతుంది. నెక్స్ట్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈజ్ మేడ్ త్రూ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఏసీ సెక్షన్ 12A ప్రకారం రిజిస్ట్రేషన్ తీసుకున్నాలి. అండ్ ఇన్ సెక్షన్ 12AB ఇన్స్ట్రక్షన్ చేసినారు. ఇక్కడ 12AB అనేది ఇన్స్ట్రక్షన్ చేసినారు. నెక్స్ట్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ న్యూ ప్రాసెస్ ఆర్ ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ ఆన్లైన్ మోడ్. ఇది మొత్తం ఆన్లైన్ మోడ్లోనే అవుతుంది. అలైన్మెంట్ ఆఫ్ యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఈ చారిటీ రిలీజియస్ ఆర్గనైజేషన్స్కి ఒక యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తారు. వ్యాలిడిటీ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ సర్టెన్ ప్రిస్క్రైబ్ టైమ్ లిమిట్, కొంత ప్రిస్క్రైబ్ టైమ్ లిమిట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్, లెస్సర్ టైమ్ లిమిట్ ఫర్ ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ టు గ్రాంట్ దేర్ అప్రూవల్ ఫర్ ద ఎగ్జామ్షన్ రిజిస్ట్రేషన్ ఎసెట్రా. నెక్స్ట్ న్యూ ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12AB అనేది ఇంట్రడ్యూస్ చేసి 12ABలో ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ వచ్చింది, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2021. ఇంతకుముందు ప్రొసీజర్ ఏంటంటే 12AAలో ఉండే, ఇప్పుడు 12ABకి తీసుకొచ్చినారు. సో ద న్యూ ఎగ్జామ్షన్ అప్రూవల్ ప్రాసెసింగ్ అలాంగ్ విత్ ద రిలవెంట్ టైమ్ లైన్ ఆర్ ఎన్క్యాప్సుల్ ఇన్ ద ట్యాక్స్ బిలో కింద ప్రొవైడ్ చేసినారు. 12ABకి ఎట్లుంటుందంటే ఫస్ట్ క్లాస్ 1 రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఫండ్ విచ్ వర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12A సెక్షన్ ఆర్ 12AA. నేను చెప్పినా కదా 12AA వచ్చేసి ఇంతకుముందు ఉన్నది, 12A ఇంతకుముందు ఉన్నది. ప్రయర్ టు 1/4/2021 ప్రయర్ టు 2021లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు విత్ ఇన్ 3 months లోపల రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఎప్పుడు 1st April 2021. దానికోసం ఫామ్ 10Aని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ దాని యొక్క 10Aని అతను సబ్మిట్ చేస్తే విత్ ఇన్ 3 months లోపల, ఎండ్ అయినాక 3 months లోపల అప్రూవల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వ్యాలిడిటీ వచ్చేసి 5 years ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ ఫ్రమ్ విచ్ రిజిస్ట్రేషన్ వాజ్ ఎర్లియర్లీ గ్రాంటెడ్, ఎర్లియర్లీ ఎప్పుడైతే గ్రాంట్ అయిందో అక్కడ నుంచి 5 years తీసుకోవాలి. మళ్ళీ దానికి 5 years నుంచి 5 year ఎండింగ్ వచ్చినప్పుడు ఎండింగ్ నుంచి ఒక 6 months ముందర వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రెన్యువల్ అప్లై చేసుకోవాలి. రెన్యువల్ కింద ఉంది చూడండి, రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AB. అంటే రిజిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళు కానీ ఆ రిజిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళకి లాస్ట్ ఎంతైతే టైం ఉందో ఆడ నుంచి కంటిన్యూషన్ అట్లనే 5 years వస్తుంది. ఇప్పుడు రెన్యువల్కి పోతే 12AB మళ్ళీ పోవాలి. అండ్ 5 years ఎక్స్పైరీ అయ్యి ఉండకూడదు. అట్లీస్ట్ 6 months ప్రయర్ టు ద ఎక్స్పైరీ ఆఫ్ 5 years వ్యాలిడిటీ ఇన్ ద ఫామ్ 10ABలో తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ వాళ్ళు 10A వ్యాలిడిటీ అది వస్తుంది. వ్యాలిడిటీ వచ్చేసి ఎంతవరకు అయితే వాళ్ళది ఎర్లియర్ గ్రాంట్ ఉందో అంతవరకు, అండ్ 3 months లోపల చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా పోతుంటే ఆర్ రెన్యువల్కి పోతున్నా అట్లీస్ట్ 6 months ప్రయర్ టు తీసుకోవాలి. ఆర్ కొత్తగా పోతుంటే అట్లీస్ట్ 6 months ప్రయర్ టు ఎక్స్పైరీ ఆఫ్ ద ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ 6 months తీసుకుంటే ఆ అసెసింగ్ ఆఫీసర్ ఒక 6 months చూస్తాడు. ఆ 6 months లోపల అతనికి అన్ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినది కరెక్ట్ అనిపిస్తే అతను మళ్ళీ 5 yearsని ప్రొవైడ్ చేస్తాడు. 5 years రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తాడు. అసెస్మెంట్ ఇయర్ immediately following the financial year in which the application made section 12A2. అండ్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు కూడా అంతే. నెక్స్ట్ ఫైనల్ రిజిస్ట్రేషన్ వేర్ ట్రస్ట్ ప్రొవిజనల్లీ రిజిస్టర్డ్, అది కూడా సేమ్. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది ఏది, టు రివైవ్ రిజిస్ట్రేషన్ ఆర్ ట్రస్ట్. ఇది మనం ఇంతకుముందు చెప్పినామే, మళ్ళీ వచ్చిందా? ఓకే 12ABనేలే 37
అది సెక్షన్ 10(23)(c) చెప్పేటప్పుడు చెప్పినాము. అండ్ ఇప్పుడు సెక్షన్ 12(a)(a) ప్రొసీజర్ని తీసేసి 12(a)(b) ప్రొసీజర్ని తీసుకొచ్చినాము కాబట్టి మళ్ళీ చెప్తున్నాము. మీరు పాత స్టడీ మెటీరియల్ ఎవరైనా చదువుతుంటే 12(a)(a) రిజిస్ట్రేషన్ చూసుకోకూడదు, 12(a)(b) రిజిస్ట్రేషన్సే చూసుకోవాలి, రివైవ్ రిజిస్ట్రేషన్స్. సెక్షన్ 10(23) చెప్పేటప్పుడు చెప్పినాము. నెక్స్ట్ అట్లీస్ట్ 6 months. Next, the trust or institution has adopted or undertaken modifications with the objectives which do not conform to the conditions of registration. ఏమైనా మోడిఫికేషన్ జరిగితే విత్ ఇన్ 30 days లోపల వాళ్ళు అప్లై చేసుకోవాలి. 10(a)(b)కి అప్లై చేసుకుంటే ఎంత లోపల విత్ ఇన్ 30 days మోడిఫికేషన్ జరిగినప్పుడు. Or initiation adopted or undertaken modification of the objective which do not conform to the condition of registration within 30 days కూడా మనం ఆ సెడ్ అడాప్షన్కి తీసుకున్నప్పుడు కానీ మోడిఫికేషన్ తీసుకున్నప్పుడు ఫామ్ 10(b)(a)(b)ని సబ్మిట్ చేస్తే అతను మళ్ళీ 6 months టైం అక్కడ నుంచి immediately following the financial year in which application is made. Next, in other case or first time application ఉంటే at least 1 month prior to the commencement of the previous year commencement అయ్యే లోపల 1 month prior to తీసుకుంటే ఫామ్ 10(a)లో సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ వాళ్ళు 10(a)ని సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ వాళ్ళు విత్ ఇన్ 3 months లోపల తీసుకుంటారు. అంతేనా వచ్చింది? విత్ ఇన్ 3 months. ఎస్, రిజిస్ట్రేషన్ వాళ్ళు విత్ ఇన్ 3 months, రిజిస్ట్రేషన్ వాళ్ళు విత్ ఇన్ 1 month ప్రయర్ టు ద ప్రీవియస్ ఇయర్. వాళ్ళు వచ్చేసి ఆఫ్టర్ ఏదైతే మనకి న్యూ ప్రొసీజర్ వచ్చిందో 1/4/2021 నుంచి అక్కడ నుంచి 3 months లోపల వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు ప్రయర్ టు తీసుకోవాలి, అప్పుడే ఈ ఫుల్ ఇయర్కి వస్తుంది. అండ్ 1 month లోపల ఆ రిజిస్ట్రేషన్ని సాటిస్ఫై అయితే అవి ప్రొవైడ్ చేస్తాడు. నెక్స్ట్ 3 years రిజిస్ట్రేషన్కి ప్రొవైడ్ చేస్తాడు. ఫర్ అప్లికేషన్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ 21-22 ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ వుడ్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 22-23కి ఎఫెక్టివ్లోకి వస్తుంది. వేర్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇఫ్ ప్రిన్సిపల్ ఆఫీసర్ ఆర్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే సాటిస్ఫై అవుతారో అంటే ఆ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి నాట్ ఏ జెన్యూన్ ఆర్ నాట్ బీయింగ్ ఏ క్యారీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఈ కెన్ పాస్ అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ క్యాన్సలింగ్ ద రిజిస్ట్రేషన్ గ్రాంటెడ్ అండర్ సెక్షన్ 12(a)(b)లో ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాడో అది క్యాన్సిల్ చేయాలని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. అవెవర్ ట్రస్ట్కి కంపల్సరీ ఒక రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ ప్రొవైడ్ చేయాలి. వెన్ ఏ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇట్ ఈస్ నోటీస్డ్ దట్ ద యాక్టివిటీస్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ సచ్ మేనర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 11 and section 12 do not apply to exclude either wholly or any part of income of such part institution due to operations of section 13. Section 13(1) applicability ఏముంటుంది అంటే సెక్షన్ 13(1) ఏం చెప్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 13(1) ఏమంటే మనకి సెక్షన్ 11లో మనకి ఎగ్జామ్షన్ ఉంది కదా, సెక్షన్ 11 ఎగ్జామ్షన్ అనేది అప్లికబుల్ కాదు ఇప్పుడు సెక్షన్ 13 ఉన్నప్పుడు. సెక్షన్ 13లో కొన్ని కేసెస్ ఏం చెప్తారు, ఒక 4 cases 5 cases ఏమో ప్రొవైడ్ చేస్తారు. ఏదంటే ఫస్ట్ది ఆన్ ఏ ట్రస్ట్ ఫర్ ప్రైవేట్ రిలీజియస్ పర్పస్ ఇఫ్ ఇట్ ఇన్కమ్ డస్ నాట్ ఎన్ష్యూర్ ఫర్ బెనిఫిషియరీ ఫర్ ద పర్పస్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక ప్రైవేట్ రిలీజియస్ పర్పస్ కోసం తీసుకున్నారు, అంటే వాళ్ళ ఓన్ కోసం ఒక టెంపుల్ రన్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కటే రావాలని పిలుచుకున్నారు. అట్లా టెంపుల్ ఏదైనా క్రియేట్ చేసుకుంటే వాటికి వచ్చే ఇన్కమ్ ఏమన్నా ఉంటే ఆ ఇన్కమ్కి సెక్షన్ 11 ఎగ్జామ్షన్ రాదు. వీళ్ళు ప్యూర్లీ ఫర్ వాళ్ళ ప్రైవేట్ రిలీజియస్ పర్పస్ కోసం చేసినారు, అంటే బెనిఫిట్ ఆఫ్ పబ్లిక్ అనేది ఏమీ లేదు కాబట్టి. నెక్స్ట్ ఆన్ ఏ ట్రస్ట్ ఆఫ్ ఫర్ చారిటబుల్ పర్పస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్, అంటే ఆర్యవైశ్య సంఘం ఆర్ కురువ సంఘం ఇట్లా క్యాస్ట్ బేస్డ్ రిలీజియస్ ఉంటాయి కదా, క్యాస్ట్ బేస్డ్ రిలీజియస్ ట్రస్ట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే వాటికి కూడా ఎగ్జామ్షన్ అనేది రాదు. అంటే ఒక టెంపుల్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే ఎవరైనా రావడానికి ప్రొవైడ్ చేస్తేనే మీకు ఆ టెంపుల్కి సంబంధించిన ఎగ్జామ్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సెక్షన్ 11 ప్రకారం ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు, లేదంటే సెక్షన్ 13 ప్రకారం మీకు ఎగ్జామ్షన్ రాదు. నెక్స్ట్ ఆన్ ఏ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్ ఇఫ్ ఎనీ ఇన్కమ్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ అప్లైడ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్ లైక్ ఆథర్ ఆర్ ట్రస్ట్ ఆర్ ట్రస్టీస్. ఏవైతే మనకి ఇన్కమ్స్ వస్తుంటావో ఒక స్పెసిఫైడ్ పర్సన్ కోసం యూటిలైజ్ చేస్తుంటే ఆ బెనిఫిట్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్కి వస్తుంటే, అంటే ట్రస్ట్కి రావడం లేదు, ట్రస్ట్ కోసం యూటిలైజేషన్ లేదు, స్పెసిఫైడ్ పర్సన్కి పోతుంది. ఆ స్పెసిఫైడ్ పర్సన్ ఎవరు అనేది మళ్ళీ కింద ఉంటుంది, అది దానిలో చూద్దాంలేండి. నెక్స్ట్ స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఎవరు అనేది. నెక్స్ట్ ఆన్ ఏ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్ ఇఫ్ ఇట్ ఫండ్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొహిబిటెడ్ మోడ్స్. మనం సెక్షన్ 11(5) ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నాము, బట్ సెక్షన్ 11 ప్రకారం కాకుండా ప్రొహిబిటెడ్ మోడ్లో చేస్తున్నాం, అంటే షేర్స్ కొనడం, సెక్యూర్స్ కొనడం ఆర్
సెక్యూరిటీస్ కోసం ఇది ఏమంటారు రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టడం ఇట్లాంటి దానిలో పెడుతున్నారు ఆ ట్రస్ట్ వాళ్ళు. అట్లాంటి ప్లేసుల్లో పెడుతుంటే ఎగ్జామ్షన్ అనేది ప్రొవైడ్ చేయరు సెక్షన్ 11 ప్రకారం. అది అప్లైడ్ కాదు. సెక్షన్ 11(5)లో ఏవైతే మోడ్స్ చెప్పినారో సెక్షన్ 11(5)లో ఏమైతే మోడ్స్ చెప్పినారో ఆ మోడ్స్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ మోడ్స్ కాకుండా వేరే మోడ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎగ్జామ్షన్ అనేది కంటిన్యూషన్ కాదు. నెక్స్ట్ దెన్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ మే క్యాన్సల్ ద రిజిస్ట్రేషన్. ఇట్లాంటి కేసులో అతను క్యాన్సల్ చేయొచ్చు రిజిస్ట్రేషన్ని. ద కమిషనర్ మే ఆల్సో క్యాన్సల్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ సచ్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ ఈ హ్యాస్ నాట్ కంప్లైడ్ విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ లా. అంటే ఇవి ఒకటే కాకుండా సెక్షన్ 13 ఒకటే కాకుండా వేరే అదర్ లా ఏదైనా అప్లికబుల్ అయితే ఆ అదర్ లాని కూడా వాళ్ళు కంప్లై కాకుండా నాట్ కంప్లైడ్ అట్లాంటి కేసులో కూడా ఈ ట్రస్ట్ని అతను క్యాన్సిల్ చేయొచ్చు. డైరెక్షన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ హోల్డింగ్ దట్ సచ్ నాన్ కంప్లైన్స్ హ్యాస్ అకర్డ్ హ్యాస్ ఎయిదర్ నాట్ బీన్ డిస్ప్యూటెడ్ ఆర్ హ్యాస్ అటైన్డ్ ఫినాలిటీ. ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ ద కమిషనర్ మే క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ సచ్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం క్యాన్సిల్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎనీ ఆర్డర్ పాస్డ్ బై ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 12AB రిఫ్యూజింగ్ రిజిస్ట్రేషన్ ఈజ్ అపీలబుల్. అది అపీలబుల్ అంటే ప్రిన్సిపల్ ఆఫీసర్ అతనికి ఇష్టానుసారంగా క్యాన్సిల్ చేయకూడదు, రిజిస్ట్రేషన్స్ని క్యాన్సిల్ చేయకూడదు. క్యాన్సిల్ చేస్తే మనం అప్పీల్కి పోవచ్చు. హ్యాస్ బై సెక్షన్ 253 టు ద ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్కి పోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్కి మనం పోతాము. నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ వెన్ ఎగ్జామ్షన్ వుడ్ బి గ్రాంటెడ్ ఫర్ అన్ ఎర్లియర్ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఎగ్జామ్షన్ని కంటిన్యూయేషన్ ఎట్లా చేయొచ్చు అంటే కొన్ని కేసెస్లో అంటే ఇన్ కేస్ వేరే ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12AA ఆర్ 12AB. ఇంతకుముందే మనకు ఉంది అంటే 1/4/2021 నుంచి ఇది చేంజ్ అయింది. 1/4/2021లో మనం రిజిస్ట్రేషన్ తీసుకోలేదు. 12AA సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. 12AA సర్టిఫికేట్ ఉన్న వాటికి మీ ఇన్కమ్ని ఎగ్జామ్షన్ రావాలంటే ఎట్లా అంటే బెనిఫిట్ ఆర్ 11-12 బెనిఫిట్ అనేది షెల్ బి అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ అండర్ ట్రస్ట్ ఇన్ ఎనీ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ఫర్ ఎర్లియర్ అసెస్మెంట్ ఇయర్ విచ్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద అసెసింగ్ ఆఫీసర్ యాజ్ అండ్ డేట్ ఆఫ్ ద సచ్ రిజిస్ట్రేషన్. మనం రిజిస్ట్రేషన్ తీసుకున్నాము బట్ ఇంకా రాలేదు. వితిన్ 3 months లోపల తీసుకోమన్నారు. బట్ వితిన్ 3 months తీసుకుందామంటే 29th మార్చ్కి మనకి అసెస్మెంట్స్ ప్రొసీడింగ్స్ పడినాయి. అసెస్మెంట్స్ ప్రొసీడింగ్ పడినప్పుడు మనకి కొన్ని రోజులు ఏ వర్క్ చేయకూడదు అని చెప్పినారు. ఏ వర్క్ చేయకూడదు అని వాళ్ళు చెప్పినందుకే అసెస్మెంట్స్ పెండింగ్ ఉండడం వల్ల మనం రిజిస్ట్రేషన్కి చేసుకోలేదు. అట్లాంటి కేసులో కూడా మనకి ఆ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ కండిషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ సచ్ ఎగ్జామ్షన్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారంటే కండిషన్ ఫస్ట్ వచ్చేసి ద ఆబ్జెక్టివ్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ సచ్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద రిలవెంట్ ఎర్లియర్ అసెస్మెంట్ ఇయర్ షుడ్ బి ద సేమ్ హ్యాస్ దోస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ సచ్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్. ఏదైతే రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేసినామో రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేసిన దాని ప్రకారమే వాళ్ళు యాక్టివిటీస్ని చేసింటే ఆబ్జెక్టివ్స్ ఉంటే అప్పుడు ఎగ్జామ్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ రీఅసెస్మెంట్స్ ప్రొసీడింగ్స్ నాట్ టు బి ఇనిషియేటెడ్ ఫర్ ఎర్లియర్ ఇయర్ డ్యూ టు రీజన్ ఆఫ్ నాన్ రిజిస్ట్రేషన్. రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ నాట్ టు బి ఇనిషియేటెడ్ for earlier year due to reason for non-registration. No action for reopening of an assessment under section 147 shall be taken by the assessing officer in case of such trust or institution for any assessment years preceding the first assessment year for which the registration applies, merely for the reason that such trust or institution has not obtained a registration under section 12AA or section 12AB for the said assessment year. నెక్స్ట్ రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్ అనేది ఇనిషియేట్ చేయాలి ఏ ఇయర్కి సంబంధించి వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోలేదు అని. నెక్స్ట్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ అబవ్ బెనిఫిట్ టు ఎ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ సర్టన్ కేసెస్. కొన్ని కేసెస్లో ఆ పైన ప్రొవైడ్ చేసిన అంటే ప్రీవియస్ ఇయర్కి క్లెయిమ్ చేయడానికి రాదు. ఎప్పుడైతే ద అబవ్ బెనిఫిట్ వుడ్ however not be available in case of any trust or institution which at any time had applied for registration and same was denied or registered granted it was cancelled at any time under section 12AA or section 12AB. 12Aలో తీసుకున్న ఆ 12ABలో రిజిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళకి క్యాన్సిల్ అయితే అది ఎగ్జామ్షన్ అనేది రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11లో ఏం చెప్తారంటే ఒక పబ్లిక్ ట్రస్ట్ ఉంది ఈజ్ టు బి క్రియేటెడ్ ఫర్ చారిటబుల్ పర్పస్. దానికోసం ప్రొవైడ్ చేసినారు, చారిటబుల్ పర్పస్ కోసం ప్రొవైడ్ చేసినారు. ద ట్రస్ట్ ఇంటెండెడ్ దాని యొక్క ట్రస్ట్ ఒకటి ఇంటెండెడ్ ఏమి అంటే ఇంటెండెడ్ టు క్లైమ్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 11 and 12 ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23. In this regard, what is the time limit for making an application for registration
time limit for granting approval by the principal officer. ప్రిన్సిపల్ ఆఫీసర్కి ఎప్పుడు లోపల పెట్టుకోవాలి అంటే ఇది ఈ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయాలంటే సెక్షన్ 11 సెక్షన్ 12 వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసినారు ఫర్ ది పర్పస్ ఆఫ్ ఏప్రిల్ 21 చేయాలంటే దానికి ప్రయర్ టు 1 మంత్కి పెట్టుకుంటే ఈ అసెస్మెంట్ ఇయర్ వచ్చేస్తుంది. అసెస్మెంట్ ఇయర్ 22-23 అంటే ఫైనాన్షియల్ 21-22కి రావాలంటే ఫైనాన్షియల్ 21 మీన్స్ ఏప్రిల్ 21కి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 21కి ఒక 30 days ముందర అతనికన్నా రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకొని ఉంటే అప్పుడు అతనికి 30 days ముందర అంటే మీన్స్ 1 month ముందర అంటే మార్చి అంటే ఏప్రిల్ 28 February 2022-21 కదా. ఓకే 21 లోపల అతను రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఈ ఇయర్కి ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. ఇన్ ఆర్డర్ టు అవైల్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11లో ఎగ్జామ్షన్ రావాలి అంటే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ టు బి ఫిల్డ్ ఆన్లైన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ రూల్ 17A ప్రకారం. Application to be made at least 1 month prior to the commencement of the previous year relevant to the assessment year for which the said approval is sought. Such since registration is sought for from assessment year 22-23 that is financial year 21-22 కి రావాలంటే financial year 21 means 1st April 21కి స్టార్ట్ అవుతుంది. దానికి ముందర 1 month ముందర అంటే 28 February మార్చ్ కాకుండా 28 February ఆన్ ఆర్ బిఫోర్ 28 Februaryకి అప్లికేషన్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి వితిన్ 1 month లోపల అతను అప్రూవల్ ఇచ్చేస్తాడు ఎవరు అసెసింగ్ ఆఫీసర్. సో నెక్స్ట్ ఇయర్ మనకి అప్లికేషన్ ఉంటుంది కాబట్టి యూ కెన్ క్లైమ్ ద ఎగ్జామ్షన్ డిడక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జామ్షన్. నెక్స్ట్ హవెవర్ సిన్స్ న్యూ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2021 the application made for provisional registration during previous year 21-22 would be effective from assessment year 22-23. ఇది మనకి ప్రొవిజనల్ అప్లికేషన్ వస్తుంది ఎందుకంటే ఏప్రిల్ 21 నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ అనేవి చేంజ్ అయినాయి కాబట్టి. నెక్స్ట్ గ్రాంట్ ఆఫ్ అప్రూవల్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఆథరైజ్ బై ద బోర్డ్. అతను ఏం చేస్తాడు విత్ ఇన్ 1 month ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద అప్లికేషన్ ఈజ్ మేడ్. మనం 28 February కంటే ముందు అంటే 26 కానీ 25 కానీ అప్పటికన్నా చేస్తే 28 February ఆ మంత్ ఎండింగ్ నుంచి 1 month లోపల అతను రిజిస్ట్రేషన్ని అప్రూవల్ చేయడం కంటే రిజెక్షన్ చేయడం కానీ చేస్తాడు. ఒకవేళ రిజెక్షన్ చేస్తే మనకి రీజన్ని ప్రొవైడ్ చేస్తాడు అండ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తాడు రిజెక్షన్ చేసేదానికి. నెక్స్ట్ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ అప్రూవల్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 years. మనకి ఏదైతే ఇప్పుడు వస్తుందో న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించినది బిఫోర్ 1/4/2021 తీసుకుంటాం కాబట్టి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వస్తుంది. అది వ్యాలిడ్ వచ్చేసి 3 years ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ ఫర్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ స్టార్ట్. నోట్ పర్సన్ టు అప్టైనింగ్ ద ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ద పబ్లిక్ ట్రస్ట్ కెన్ అప్లై ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్. కావాలనుకుంటే మళ్ళీ ఫైనల్ రిజిస్ట్రేషన్కి తీసుకోవచ్చు. ఫైలింగ్ ద రిలవెంట్ ఫార్మ్స్ ఆన్ ద ఆన్లైన్ మోడ్ అట్లీస్ట్ 6 months prior to the expiry of the provisional registration or within 6 months from the commencement of its activities. within 6 months of activities కనెక్ట్ అయినప్పుడు కానీ ఆర్ రిజిస్ట్రేషన్ 3 years ఉంది కదా 3 years ఎండింగ్ ముందర ఒక 6 months ముందర కానీ ఫైనల్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ 12లో ఏం చెప్తారంటే హెల్ప్ హాల్ ట్రస్ట్ క్రియేటెడ్ ఆన్ 1st April 2021 ఓకే ఫర్ ప్రొవైడింగ్ రిలీఫ్ టు పూర్. ఎవరి కోసం ప్రొవైడ్ చేసినారు రిలీఫ్ టు పూర్ అంటే అది 20% చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అప్లైడ్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12AB ఆన్ 28 February 2022 ఓకే 1 month బిఫోర్ చేసుకుంది. ద కమిషనర్ డెనైడ్ రిజిస్ట్రేషన్ ఆన్ ద గ్రౌండ్ దట్ ట్రస్ట్ హ్యాడ్ నాట్ కమెన్స్డ్ ఎనీ చారిటబుల్ యాక్టివిటీ due to which he could not satisfy himself about the genuineness of the trust. In the ground denial of registration by the commissioner justified in this action. అతనికి అంటే అక్కడ ట్రస్ట్ని ఏం ఫామ్ చేయలే, జెన్యునెస్ ఏం లేదు, కమిషనర్ కన్సిడరేషన్ ఈ ఆబ్జెక్టివ్ బాగాలేదు అవన్నీ ఏం లేదు అని తీసుకొని అట్లాంటి కేసులో తీసుకున్నారు. అంటే అక్కడ ట్రస్ట్ లేదు ఏం లేదు జస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు. అట్లాంటివి కంటిన్యూ చేయొచ్చా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2021 నుంచే వచ్చింది. ప్రిస్క్రైబ్ దట్ ట్రస్ట్ సీకింగ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫస్ట్ టైం అండర్ సెక్షన్ 12AB రీడ్ విత్ సెక్షన్ 12A1AC. ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 3 yearsకి వస్తుంది వితౌట్ డీటెయిల్డ్ ఎంక్వైరీ బై ద ప్రిస్క్రైబ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఈవెన్ ఇన్ కేస్ వేర్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఎంటిటీ ఆర్ ఎట్ టు బిగిన్ కాకున్నప్పటికీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫీచర్ ఆఫ్ ద న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దట్ బెనిఫిట్ ఆఫ్ ద ట్యాక్స్ పేర్ వేర్ ఇన్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఈజ్ అకార్డెడ్. ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు ఎట్లుందంటే ట్రస్ట్ ఫార్మేషన్ కావాలి. ట్రస్ట్ ఫార్మేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్కి రావాలి. ఎగ్జామ్షన్కి వీఆర్ రన్నింగ్ ద ట్రస్ట్
వీ వాంట్ ఎగ్జామ్షన్ అని. బట్ ఇప్పుడు ఏదైతే కొత్త ప్రొవిజన్స్ వచ్చినావో ఇక్కడ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ని ఫస్ట్ మీరు తీసుకోవచ్చు. ఇంకా మీరు ట్రస్ట్ ఫార్మేషన్ కాకుండా అంటే ట్రస్ట్ యాక్టివిటీస్ రన్ చేయకున్నప్పటికీ అండ్ యాక్టివిటీస్ బాగా జరుగుతాయని కంటిన్యూషన్ ఉంటాయని అనిపిస్తే వితిన్ 6 months లోపల మళ్ళీ వాళ్ళు ఫైనల్ రిజిస్ట్రేషన్కి పోవచ్చు. ఆర్ ప్రయర్ టు 6 months అట్లీస్ట్ ప్రయర్ టు 6 months ఆఫ్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ 3 yearsకి సంబంధించి అప్పుడైనా ఫైనల్ రిజిస్ట్రేషన్కి పోవచ్చు. సో ఇన్ ద న్యూ రిజిస్ట్రేషన్ రెజ్యూమ్ ద కమిషనర్ కెన్ నాట్ డినై ద రిజిస్ట్రేషన్ ఆన్ ద గ్రౌండ్ దట్ యాక్టివిటీస్ ఆర్ నాట్ కమెన్స్ కాలేదని కమిషనర్ రిజెక్షన్ చేయకూడదు. ద కమిషనర్ కెన్ మేక్ డీటెయిల్ ఎంక్వైరీ అండ్ కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ వెన్ ట్రస్ట్ అప్లైస్ టు కన్వర్ట్ ఇట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఇంటూ ఫైనల్ రిజిస్ట్రేషన్. ఎప్పుడైతే ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నుంచి ఫైనల్ రిజిస్ట్రేషన్కి పోతుందో అప్పుడు డీటెయిల్ ఎంక్వైరీ చేయాలి అండ్ కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్కి కాల్ చేసుకోవాలి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటా. సో నెక్స్ట్ ఆడిట్ వే ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్ వితౌట్ గివింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 11 and 12 exceed the maximum amount which is not chargeable to income tax in any previous year. అండ్ దాని యొక్క ఇన్కమ్స్ అనేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్స్ లోపల ఉంటే ఏం ప్రాబ్లం లేదు. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ అయితే అకౌంట్స్ ఆడిటెడ్ బై ద చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ రిపోర్ట్ ఆఫ్ సచ్ ఆడిట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ డూలీ సైన్డ్ అండ్ వెరిఫైడ్ బై సచ్ అకౌంటెంట్ అండ్ setting forth such prescribed particulars should be furnished on or before the specified date. On or before the specified date. On or before the specified date అంటే సెక్షన్ 139(1) ప్రకారం రిటర్న్ ఎప్పుడైతే ఫైల్ చేయాలో ఆ రిటర్న్ ఫైల్ చేసేదానికి 1 month ముందర 1 month prior to the due date of filing of income tax return as per section 139(1) ప్రకారం. నెక్స్ట్ mandatory filing of return in order to provide further clarity section 12A provides for further condition that the person in respect of income chargeable to income tax shall furnish the return of income within time allowed under section 139(4)(a) of the act. 139(4)(a) of the act ప్రకారం తను ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ డెనియల్ ఆఫ్ ఎగ్జామ్షన్ సెక్షన్ 13లో ఏం చెప్తారంటే మన ఒక రిజిస్ట్రేషన్ వచ్చింది సెక్షన్ 13 ప్రకారం రిజిస్ట్రేషన్ని డెనియల్ చేయొచ్చని మనం ఇందాకనే చెప్పినాము. ఏ కేసులో ఒక 4 కేసెస్ చెప్పినాము. ఒకటి ప్రైవేట్ రిలీజియస్ ఏమైనా మెయింటైన్ చేస్తుంటే అంటే పబ్లిక్ పర్పస్ కోసం కాకుండా వాళ్ళ ఓన్ కోసం టెంపుల్స్ రన్ చేసుకుంటున్నా దానికి వచ్చే ఇన్కమ్స్ ఎగ్జామ్షన్ రాదు. ఆర్ పర్టికులర్ రిలీజియస్ కోసం ఆర్ క్యాస్ట్ కోసం కమ్యూనియల్ కోసం పెట్టుకుంటే దానికి రాదు. అండ్ స్పెసిఫైడ్ పర్సన్కి బెనిఫిట్ వస్తుంటే అప్పుడు కాదు. అండ్ ఫండ్స్ అనేది నాట్ ఇన్వెస్టెడ్ యాజ్ పర్ సెక్షన్ 11(5) ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే డెనియల్ చేస్తానని చెప్తాము. ఇన్కమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అదే మళ్ళీ ఇక్కడ చెప్తారు. ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ అండర్ ఏ ట్రస్ట్ ఫర్ ప్రైవేట్ రిలీజియస్ పర్పస్ వేర్ ప్రాపర్టీ హీజ్ హెల్డ్ అండర్ ఏ ట్రస్ట్ ఫర్ ప్రైవేట్ రిలీజియస్ పర్పస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ విల్ బీ ఎగ్జామ్టెడ్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎన్ష్యూర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పబ్లిక్ బెనిఫిట్ కోసం లేకుంటే అక్కడ వచ్చే ఇన్కమ్ అనేది ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫర్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ ఫర్ బెనిఫిట్ ఫర్ ఎనీ పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీ కోసం పెట్టుకోండి. ద ట్రస్ట్ సెటప్ ఫర్ చారిటబుల్ పర్పస్ ఆర్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్. The income thereof will not be eligible for exemption. పర్టికులర్గా రిలీజియస్ కమ్యూనిటీ కోసం తీసుకోవాలంటే రాదు. బట్ however a trust అనేది క్రియేటెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఆర్ ఉమెన్స్ ఆర్ చిల్డ్రన్స్ షిల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ద ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్ క్రియేటెడ్ ఫర్ ఏ పర్టికులర్ బెనిఫిట్ పర్టికులర్ రిలీజియస్ కోసం అని చెప్పము. ఎప్పుడైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ కోసం కానీ ట్రైబల్ క్యాస్ట్ కోసం బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఉమెన్స్ కోసం కానీ చిల్డ్రన్స్ కోసం కానీ పెడితే అప్పుడు ఆ ట్రస్ట్ డెనియల్ కాదు. ఏది ఎగ్జామ్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు సెక్షన్ 11 and 12 ప్రకారం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్ ఎన్ష్యూరింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎనీ పర్సన్ రిఫర్డ్ to section 13(3) where the trust or institution has been created or established after 31st/3/1992 if is the part of income ensured directly కానీ indirectly కూడా for the benefit of any person. సెక్షన్ 13(3)లో చెప్తారు. దట్ ఈస్ స్పెసిఫైడ్ పర్సన్లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్కి పోతుంది. Irrespective of the date of creation of trust or establishment of institutions, if any part of income or any property belonging to its during the relevant previous year he is used or applied directly or indirectly for the benefit of any person ఒక పర్సన్కి స్పెసిఫైడ్ పర్సన్కి పోతుంది. అట్లాంటి కేసులో అప్పుడు కూడా ఎగ్జామ్షన్ అనేది క్యాన్సిల్ చేస్తారు. నెక్స్ట్ డిపాజిట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఇన్ ఇంపర్మిసిబుల్ వాళ్ళు కొన్ని మోడ్స్ని చెప్పినారు సెక్షన్ 11(5) ప్రకారం. ఆ మోడ్స్లో కాకుండా వేరే మోడ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అప్పుడు కూడా మనకి ఎగ్జామ్షన్ అనేది డెనియల్ చేస్తారు. ఎనీ ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇఫ్ ద ఫండ్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఆర్ డిపాజిటెడ్ అదర్వైజ్ దెన్ ఫార్మ్స్ ఆర్ మోర్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 11(5). నెక్స్ట్ ఇట్ హోల్డ్స్ షేర్స్ ఇన్ ఏ కంపెనీలో షేర్స్లో చేస్తున్నారు బట్ ఆ కంపెనీ వచ్చేసి అదర్ దెన్ పబ్లిక్ సెక్టర్ ఆర్ షేర్స్ స్పెసిఫై చేసిన షేర్స్ కాదు. నెక్స్ట్ హౌఎవర్ దిస్ డిసిషన్ డు నాట్ అప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈ
వీటికి అప్లికబుల్ కాదు ఏది పైన చెప్పిన రిస్ట్రిక్షన్స్. ఏదైతే ఎనీ అసెట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కార్పస్ ఆఫ్టర్ ద ట్రస్ట్ ఆఫ్ 1/6/1973 పెట్టింటే కార్పస్ ట్రస్ట్. నెక్స్ట్ ఎనీ అక్రియేషన్ టు ద కార్పస్ షేర్స్ బై వే ఆఫ్ బోనస్ షేర్స్ అలాటెడ్ టు ద ట్రస్ట్. బోనస్ షేర్స్ అలాట్ చేయడం వల్ల పెట్టిన ట్రస్ట్ ఏమైనా ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు షేర్స్లో. నెక్స్ట్ డిబెంచర్స్ ఇష్యూడ్ ఆన్ ఆర్ బిహాఫ్ ఆఫ్ ఎనీ కంపెనీ ఆర్ కార్పొరేషన్ అండ్ అక్వైర్డ్ బై ద ట్రస్ట్. సో డిబెంచర్స్ ఇష్యూ చేసిన దానికి దాన్ని బేస్ చేసుకుని ట్రస్ట్ని క్రియేట్ చేసింటే నెక్స్ట్ ఎనీ అసెట్ నాట్ కవర్డ్ అండర్ సెక్షన్ 11(5) విచ్ వేర్ సచ్ అసెట్ ఈజ్ హెల్డ్ ఆర్ నాట్ మోర్ దెన్ 1 year ఫర్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ సచ్ అసెట్ ఈజ్ అక్వైర్డ్. అంటే 11(5)లో లేదని ఏవైతే అసెట్స్ మనకి నాట్ మోర్ దెన్ 1 year ఉన్నాయని వాటిని పర్చేజ్ చేసింటే అక్వైర్ చేస్తుంటారు. నెక్స్ట్ ఎనీ ఫండ్ రిప్రజెంటింగ్ ద ప్రాఫిట్ అండ్ గెయిన్ ఆఫ్ బిజినెస్ బీయింగ్ profit and gain of any previous relevant to the assessment year 1984 to 85 or any subsequent assessment year. However, such relaxation of restriction will be denied unless the trust keeps separate accounts for the business. వీటన్నిటి కోసం separate books of accounts ని మెయింటైన్ చేయాలి. అండ్ యాజ్ noted subject to certain exceptions. Such business or profit no longer eligible for exemption under section 11. Next prohibited use or application. అంటే వచ్చిన ఇన్కమ్ని ప్రొహిబిటెడ్ యూజ్ చేస్తున్నారు, ఆ అప్లికేషన్ వేరే రాంగ్గా చేస్తున్నారు, అట్లాంటి కేసులో చేస్తారు. వీ హ్యావ్ నోటెడ్ దట్ వెన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ట్రస్ట్ whenever created he is doing the previous year used or applied directly for the benefit of any person, that is section 13(3) ప్రకారం డెనియల్ చేస్తాము ఎగ్జామ్షన్ని. సెక్షన్ 13(2) ప్రకారం స్పెసిఫైస్ few particular instances where income or property he is deemed to have been used for the benefit of persons. అంటే సెక్షన్ 13(3)లో స్పెసిఫై చేసిన స్పెసిఫై పర్సన్స్. It should be noted that those particular instances do not anywhere restrict the general meaning of expressions used or applied for the benefit of a person. For the benefit of a person, section 13(2) చెప్పేది. నెక్స్ట్ ద ఇన్కమ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ట్రస్ట్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ సచ్ ఇన్కమ్ ఆర్ పార్ట్ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ యూజ్డ్ ఆర్ అప్లైడ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ రిఫర్ టు సెక్షన్ 13(3) ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్లో స్పెసిఫై పర్సన్కి యూజ్ చేసినామనేది ఎట్లాంటి కేసులో చెప్తారంటే ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్లో చెప్తారు. ఫస్ట్ వచ్చేసి లోన్ వితౌట్ అడ్వకేట్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వకేట్ సెక్యూరిటీ. అంటే లోన్ ఇస్తున్నాము బట్ అడ్వకేట్ ఇంట్రెస్ట్ లేదు, అడ్వకేట్ సెక్యూరిటీ లేదు, అంటే స్పెసిఫై పర్సన్కి ఇస్తున్నామని చెప్పుకున్నట్లు. ఇఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కంటిన్యూ టు బి లెండ్ టు ఎనీ పర్సన్, ఒక పర్సన్కి ఇస్తున్నాము. రిఫర్డ్ ఇన్ సెక్షన్ 13(3)లో 13(3) రిఫర్ చేసిన పర్సన్, 13(3)లో ఒక స్పెసిఫై పర్సన్, దట్ ఈస్ రిలేటివ్ పర్సన్ అంటే మేబీ ఎవరెవరు కావచ్చు, ఆధార్ కావచ్చు, ఫండ్ కావచ్చు, ఎవరైతే పర్సన్ డొనేషన్స్ గ్రేటర్ దెన్ 50,000 చేస్తుంటారో, ఆర్ ఫౌండర్ కావచ్చు, డోనర్ ఆఫ్ హెచ్యూఎఫ్ మెంబర్స్ హెచ్యూఎఫ్ కావచ్చు, ట్రస్టీస్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు ఆఫ్ ట్రస్ట్, అండ్ రిలేటివ్ ఆఫ్ ఫౌండర్కి, డోనర్కి, మెంబర్కి, ట్రస్ట్ మేనేజర్కి వాళ్ళకి రిలేటివ్ అయితే నెక్స్ట్ వాళ్ళందరూ సెక్షన్ 13(3)లో వస్తారు. వాళ్ళకి ఏమైనా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నామో అండ్ అడ్వకేట్ దానికి ఇంట్రెస్ట్ అడ్వకేట్ లేదు, అడ్వకేట్ సెక్యూరిటీ లేదు. నెక్స్ట్ అలౌవింగ్ యూజ్ ఆఫ్ ప్రాపర్టీ వితౌట్ అడ్వకేట్ రెంట్. మనం ఒక ల్యాండ్ ట్రస్ట్ పేరు పైన ఒక ల్యాండ్ ఉంది. ఇఫ్ ఎనీ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ అదర్ ప్రాపర్టీ ఆఫ్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ హీజ్ ఆర్ కంటిన్యూ టు బి మేడ్ అవైలబుల్ ఫర్ యూజ్ ఆఫ్ ఎనీ పర్సన్ రిఫర్డ్ అండర్ సెక్షన్ 13(3) ఫర్ ఎనీ పీరియడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ వితౌట్ ఛార్జింగ్ అడ్వకేట్ రెంట్ ఆర్ అదర్ కంపెన్సేషన్స్. అడ్వకేట్ రెంట్ని కలెక్షన్ చేయడం లేదు, ఆ అడ్వకేట్ అదర్ కంపెన్సేషన్ని కలెక్ట్ చేయడం లేదు. నెక్స్ట్ ఎక్సెస్ పేమెంట్ ఆఫ్ సర్వీసెస్. ఇఫ్ ఎనీ పేమెంట్ హీ ఈజ్ పేడ్ అవుట్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ ద ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ టు ఎనీ పర్సన్స్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 13. అంటే రిలేటివ్ పర్సన్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ని ట్రస్ట్ నుంచి పేమెంట్ చేస్తున్నాము, అది కూడా ఎక్సెస్ పేమెంట్స్ చేస్తున్నాము. ఎక్సెస్ అంటే రీజనబుల్ సమ్ లేదు. నెక్స్ట్ ఇన్ అడ్వకేట్ రెమ్యునరేషన్ ఫర్ సర్వీస్ రెండెడ్. అతను ప్రొవైడ్ చేసేది చిన్నదే బట్ అతనికి పేమెంట్ చేస్తున్న రెమ్యునరేషన్ చాలా హ్యూజ్ అమౌంట్ పేమెంట్ చేస్తున్నాము. ఎవరు సెక్షన్ 13(3) ప్రకారం చెప్పిన పర్సన్కి వితౌట్ అడ్వకేట్ రెమ్యునరేషన్ ఆర్ అదర్ కంపెన్సేషన్. నెక్స్ట్ ఎక్సెస్ పేమెంట్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేస్తున్నాము, ఎక్సెస్ పేమెంట్ చేస్తున్నాము. అండ్ ఇన్ అడ్వకేట్ కన్సిడరేషన్ ఫర్ ప్రాపర్టీ సోల్ చేస్తున్నాము, అతని దగ్గర నుంచి కలెక్షన్ చేసి చాలా తక్కువ కన్సిడరేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ప్రాపర్టీ ఎక్సీడింగ్ 1,000. ఇఫ్ ఎనీ ఇన్కమ్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ హీ ఈజ్ డైవర్టెడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్, సెక్షన్ 13(3) ప్రొవైడెడ్ అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ సచ్ ఇన్కమ్ అండ్ ప్రాపర్టీ డైవర్టెడ్ ఎక్సీడ్స్ 1,000 కన్నా ఎక్కువ డైవర్ట్ అవుతుంటే ఎవరికి స్పెసిఫై పర్సన్కి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కన్సర్న్. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇఫ్ ఎనీ ఫండ్స్ ఆఫ్ ద ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ట్రస్ట్కి వచ్చే ఇన్కమ్ని అందుకు ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి.
substantial interest. Section 13(4) provides some respite where aggregate of funds invested in the said concern does not exceed 5%. అంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు చెప్తారు, ఆ కన్సర్న్కి డస్ నాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ దట్ కన్సర్న్. ఇన్ సచ్ కేస్ ద ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 విల్ బి డెనైడ్ ఓన్లీ ఇన్ రిలేషన్ టు సచ్ ఇన్కమ్స్ హ్యాస్ అరైజ్ అవుట్ ఆఫ్ సెడ్ ఇన్వెస్ట్మెంట్స్. సెక్షన్ 11 ప్రకారం ఎగ్జామ్షన్ అనేది డెనీ చేస్తారు. ఇక్కడ ప్రొహిబిటెడ్ కేటగిరీ పర్సన్, దట్ ఈస్ ఇంతవరకు మనం సెక్షన్ 13 ప్రకారం 13 ప్రకారం ఒక పర్సన్ ఉంటాడు, స్పెసిఫిక్ పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్కి ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్షన్ రాదని చెప్తున్నాం కదా. ఆ 13(3)లో ఎవరు పర్సన్స్ వస్తారు అంటే ద ఆథర్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ ఫౌండర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఆథర్ కానీ ఫౌండర్ కానీ. నెక్స్ట్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ మేడ్ సబ్స్టాన్షియలీ కాంట్రిబ్యూషన్ టు ద ట్రస్ట్కి సబ్స్టాన్షియల్ కాంట్రిబ్యూషన్ చేసిన, సబ్స్టాన్షియల్ కాంట్రిబ్యూషన్ అంటే టోటల్ కాంట్రిబ్యూషన్ అప్ టు ద ఎండ్ ఈ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్లో ఎక్సీడ్స్ 50,000. ఒక పర్సన్ ఒక 60,000 పేమెంట్ చేసింటే అతను స్పెసిఫైడ్ పర్సన్ అవుతాడు. ఒకవేళ లెస్ దెన్ 50,000 ఉంటే అతను స్పెసిఫైడ్ పర్సన్ కాదు, బట్ అతను ఫౌండర్ కానీ ఆ ట్రస్ట్ కానీ ఆథర్ కానీ ఉంటే అతను వస్తారు. నెక్స్ట్ వేరే ఆథర్ ఫౌండర్ ఆఫ్ పర్సన్ హెచ్యుఎఫ్, ఆ హెచ్యుఎఫ్ ఉంటే ఎనీ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీకి సంబంధించి. నెక్స్ట్ ఎనీ ట్రస్ట్ మేనేజర్ బై వాట్ ఎవర్ నేమ్ కార్డ్, ట్రస్ట్ కానీ ట్రస్ట్కి ట్రస్టీ కానీ. నెక్స్ట్ ఎనీ రిలేటివ్ ఆఫ్ సచ్ ఆథర్ ఫౌండర్, సచ్ ఆథర్కి ఫౌండర్కి పర్సన్కి మెంబర్కి ట్రస్టీకి మేనేజర్కి రిలేటివ్ పర్సన్ ఉంటే. రిలేటివ్ అంటే ఎవరు, యాజ్ పర్ సెక్షన్ 56(2)(10)లో ఎవరినైతే చెప్పినామో అంటే వాళ్ళు ఎవరు వస్తారో కింద చూపిస్తారు. నెక్స్ట్ ఎనీ కన్సర్న్ విచ్ ఎనీ పర్సన్ రిఫర్డ్ ఇన్ 1 to 5 మొత్తం వాళ్ళకి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. రిలేటివ్ అంటే ఎవరు, స్పౌజ్. ఫస్ట్ ఇండివిజువల్ తీసుకుంటాము, ఇండివిజువల్ సంబంధించి ఇండివిజువల్ యొక్క స్పౌజ్ అంటే ఇండివిజువల్ యొక్క వాళ్ళ పిల్ల ఆర్ ఇండివిజువల్ యొక్క వాళ్ళ పాప ఆర్ ఇండివిజువల్ యొక్క పిల్ల అండ్ ఇండివిజువల్ యొక్క వైఫ్కి పేరెంట్స్ తీసుకుంటాము. నెక్స్ట్ వాళ్ళ యొక్క అసెండెంట్ డిసెండెంట్ అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు, అమ్మకి అమ్మ నాన్న వాళ్ళు, నాన్నకి నాన్న వాళ్ళు. అండ్ తర్వాత కింద వీళ్ళ పిల్లల్ని తీసుకుంటాము. నెక్స్ట్ ఇండివిజువల్కి బ్రదర్ అండ్ సిస్టర్స్ అండ్ వాళ్ళ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్ యొక్క స్పౌసెస్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇండివిజువల్కి పేరెంట్స్ ఆ పేరెంట్స్కి సంబంధించిన ఇండివిజువల్కి పేరెంట్స్ ఆల్ రీనియర్ ఇసెండెంట్ కిందికి తీసుకుంటాము. నెక్స్ట్ పేరెంట్స్ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. బట్ అతని యొక్క వైఫ్ యొక్క పేరెంట్స్ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ రారు. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కన్సర్న్ అని ఎప్పుడు అంటాము అంటే వేరే పర్సన్ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ కన్సర్న్. ద రిఫరెన్స్ అక్కర్ వేర్ prohibited use or application or prohibited category of persons have been described. The circumstances of which a person shall be deemed to have substantial interest in a concern have laid down below. ఎప్పుడు అంటామంటే వేరే పర్సన్ ఇన్ ఏ కన్సర్న్ అంటే ఒక కన్సర్న్ అంటే ఇక్కడ కంపెనీ అయినవచ్చు ఆర్ ఇన్ అదర్ కేసులో ఉండొచ్చు. కంపెనీ అయితే ఈక్విటీ షేర్స్లో 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ అంటే 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఆర్ బెనిఫిషియల్లీ ఓన్డ్ బై ఏ సచ్ పర్సన్ ఆర్ పార్ట్లీ బై సచ్ పర్సన్ అండ్ పార్ట్లీ బై వన్ ఆర్ మోర్ అదర్ పర్సన్స్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 13(3) at any time during the previous year. Next, in any other cases, if such person is entitled or such person and one or more of the persons referred in section 13(3) are entitled the aggregate to receive 20% or more of profit. ఒక ఇండివిజువల్ ఫామ్ నుంచి కానీ పార్ట్నర్షిప్ ఫామ్ కానీ 20% ఆర్ మోర్ ఇన్కమ్ ఇతను రైజ్ చేసుకునే ఉంటే అది సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటారు. ఆర్ కంపెనీలో ఈక్విటీ ఓటింగ్ రైట్లు గ్రేటర్ దెన్ 20% ఓటింగ్ రైట్ ఉంటే వాడిని కూడా మనం సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తాము. నెక్స్ట్ ఎగ్జామ్షన్ నాట్ టు బి డెనైడ్ టు చారిటబుల్ ట్రస్ట్ ప్రొవైడెడ్ ఎడ్యుకేషనల్ ఆర్ మెడికల్ ఫెసిలిటీ టు స్పెసిఫైడ్ పర్సన్కి ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్షన్ డెనీ కాదు. అంటే పైన చెప్పిన కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏవైతేనో ఆ ట్రాన్సాక్షన్ స్పెసిఫైడ్ పర్సన్తో చేస్తే ఎగ్జామ్షన్ అనేది పోతుంది. బట్ అతనికి ఎడ్యుకేషన్ కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ స్పెసిఫైడ్ పర్సన్కి ప్రొవైడ్ చేస్తే మనకి 11-12 ప్రకారం ఎగ్జామ్షన్ అనేది ఏం పోదు. ఇక్కడ ఏం చెప్పింది, ఎనీ చారిటబుల్ ట్రస్ట్ రన్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ కానీ హాస్పిటల్ కానీ షిల్ నాట్ బి డెనైడ్ ద బెనిఫిట్ ఆఫ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 మెరీలీ డ్యూ టు ద రీజన్ దట్ ద బెనిఫిట్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ టు స్పెసిఫైడ్ పర్సన్స్కి. And however the value of such facility provided to such a specified person either free of cost की provide చేసినా at concessional rate की provide చేసినా no issue. Such income would not be eligible for exemption under section 11. Next, taxability of certain income at maximum marginal rate. ఎప్పుడైతే మనకి డెనే అయిందో అంటే ఎగ్జామ్షన్ పోయితే that income of trust ensuring for the benefit of any person అంటే సెక్షన్ 13(3) అంటే స్పెసిఫైడ్ పర్సన్కి చేసినప్పుడు సెక్షన్ 13(1)
సి సెక్షన్ 13(1)(c) కానీ 1D కానీ అంటే స్పెసిఫైడ్ పర్సన్కి చేసినప్పుడు ఆర్ ప్రైవేట్ రిలీజియస్ పర్పస్ చేసినప్పుడు క్యాస్ట్ కమ్యూనిటీ కోసం చేసినప్పుడు అట్లాంటి కేసులో ఉన్నప్పుడు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ సెక్షన్ 11-12 ప్రకారం ఎగ్జామ్షన్ రాకుంటే వాళ్ళు ట్యాక్స్ వచ్చేసి మ్యాక్సిమం మార్జిన్ రేట్ ప్రకారం పే చేస్తారు. అది ఎంత ఉంటుంది అంటే 42.744%. దట్ ఈజ్ ఐ థింక్ 30% ప్లస్ 12% ప్లస్ 4% అనుకుంటాయి ఈ రేట్ వచ్చేసి. నెక్స్ట్ మ్యాక్సిమం మార్జిన్ రేట్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇనానిమస్ డొనేషన్ మీన్స్ సెక్షన్ 13(7) డీల్ చేస్తుంది. సెక్షన్ 13(7) ప్రకారం ఇనానిమస్ డొనేషన్ అంటే మీన్స్ ఎనీ డొనేషన్ వేర్ ఏ పర్సన్ రిసీవింగ్ సచ్ కాంట్రిబ్యూషన్ ట్రస్ట్ డస్ నాట్ మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ డోనర్స్ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయకుంటే దాన్ని ఇనానిమస్ డొనేషన్స్ అంటారు. ఏవైతే ఇనానిమస్ డొనేషన్ తీసుకుంటామో ఆ యునానిమస్ డొనేషన్స్కి సెక్షన్ 115 BBC ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. అంటే 30% ట్యాక్స్ పడుతుంది. డైరెక్ట్ 30% ట్యాక్స్ వేస్తామా అంటే హయ్యర్ ఆఫ్ కొన్ని కండిషన్ని చూసుకుంటాం. బట్ ఏవైతే వాలంటరీ కాంట్రిబ్యూషన్ని డోనర్స్ యొక్క డీటెయిల్స్ని మెన్షన్ చేయకుంటూ ఇనానిమస్ డొనేషన్ అంటాం. బట్ ఆ వాలంటరీ కాంట్రిబ్యూషన్ అనేది ఒక రిలీజియస్ పర్పస్ మెయింటైన్ చేస్తుంటే voluntary contribution made with a specific direction that they shall form part of corpus of trust or institution shall not be included the total income of such trust for the relevant previous year. అంటే స్పెసిఫిక్ డైరెక్షన్ కోసం ఉంటే లైక్ టీటీడీ ఏదైతే మనం ఎగ్జాంపుల్ చెప్పినామో టీటీడీకి అట్లాంటి కేసులో ఇనానిమస్ డొనేషన్స్ అయినప్పటికీ వాటికి ట్యాక్స్ అనేది పడదు. అండ్ వేరే కేసెస్లో డోనర్స్ని మెయింటైన్ చేయకుంటే వాళ్ళకి ట్యాక్స్ రేట్ అనేది పడుతుంది. అట్ ది రేట్ ఆఫ్ 30% ట్యాక్స్ రేట్ పడుతుంది. హవెవర్ ఇఫ్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఫర్ ఏ చారిటబుల్ పర్పస్ రిసీవ్స్ ఇనానిమస్ డొనేషన్ విత్ స్పెసిఫిక్ డైరెక్షన్ దట్ ద డొనేషన్ షెల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ డొనేషన్. స్పెసిఫిక్ డొనేషన్ కార్పస్ ఫండ్స్ అంటాము. కార్పస్ ఫండ్స్ అంటే మనకి ఎగ్జామ్షన్ వస్తుంది. అండ్ సచ్ అనానిమస్ డొనేషన్ వుడ్ నాట్ ఎగ్జామ్డ్ బై వర్చ్యూ ఆఫ్ సెక్షన్ 11(1)D. ఏవైతే 11(1)D కింద ఎగ్జామ్షన్ రాకుంటే ఇట్ వుడ్ బి ట్యాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ 30% హ్యాస్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 115 BBC. ఇక్కడ ఎగ్జామ్షన్ టు బి డెనిడ్ టు ఏ చారిటబుల్ ట్రస్ట్ హ్యావింగ్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్టివ్ ఆర్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ వాటికి సంబంధించి విత్డ్రాల్ అయిందో అప్రూవల్ అయిందో ఆ క్యాన్సిలేషన్ రిజిస్టర్ అయిందో వాళ్ళంతా అండర్ సెక్షన్ 11 and 12 ఇన్కమ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జామ్ట్ వస్తుంది. ఈ సచ్ ఇన్కమ్ అప్లైడ్ ఫర్ చారిటబుల్ పర్పస్ కోసం చేస్తే ఒకవేళ చారిటబుల్ పర్పస్ అంటే ఏమి ఇక్కడ సెక్షన్ 215 డీల్ చేస్తుంది. ప్రొవైడ్ దట్ అడ్వాన్స్మెంట్ ఆర్ ఎనీ అదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ షెల్ నాట్ బి ఫర్ చారిటబుల్ పర్పస్ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఏదాని మీద ఇన్వాల్వ్ అయింది ట్రేడ్ కామర్స్ ఆర్ బిజినెస్ ఆర్ ఎనీ యాక్టివిటీ రెండరింగ్ ఆఫ్ ఎనీ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఎనీ ట్రేడ్ ఆర్ కామర్స్ ఆర్ బిజినెస్ అసెట్స్ ఫీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేచర్ ఆర్ యూజ్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ రిటెన్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సచ్ యాక్టివిటీ. ఇది అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. వాళ్ళు కమర్షియల్ నేచర్లో పోకూడదు. కమర్షియల్ నేచర్లో పోవచ్చు అన్లెస్ ఏవి 2 కేసెస్లో. ఒకటి 20% డస్ నాట్ ఎక్సీడ్ ద 20% ఆఫ్ టోటల్ రిసిప్ట్స్ అండ్ దాని యొక్క వచ్చిన అమౌంట్ని స్పెసిఫిక్ పర్పస్ కోసం యూజ్ చేయాలి. సచ్ యాక్టివిటీ ఈజ్ అండర్టేకింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ యాక్చువల్ క్యారింగ్ అవుట్ ఆఫ్ సచ్ బిజినెస్. అంటే మెయిన్ బిజినెస్ యాక్చువల్ క్యారింగ్ బిజినెస్కి అండర్టేకింగ్కి ఇది మనకి వర్క్ వచ్చేది. నెక్స్ట్ అగ్రిగేట్ రిసీప్ట్స్ ఫర్ సచ్ యాక్టివిటీ ఆర్ యాక్టివిటీస్ డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ ద 20% ఆఫ్ ద టోటల్ రిసీప్ట్ ఆఫ్ ద ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అండర్టేకింగ్ సచ్ యాక్టివిటీ ఆర్ యాక్టివిటీస్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్. నెక్స్ట్ దస్ ఏ చారిటబుల్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ పర్సూయింగ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ మే బీ చారిటబుల్ టు ట్రస్ట్ ఇన్ 1 year and not chargeable trust in another year depending on the percentage of receipts for commercial activities. ఒక్కోసారి కమర్షియల్ యాక్టివిటీస్ ఈ ఇయర్లో చేసిండొచ్చు, నెక్స్ట్ ఇయర్ కమర్షియల్ యాక్టివిటీస్ చేసిండకపోవచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్ 20% బిలోలో ఉండొచ్చు. దెర్ఫోర్ నో ఎగ్జామ్షన్ విల్ బి అవైలబుల్ టు ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ రిసీట్స్ ఫర్ కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్సీడ్ 20% ఎక్సీడ్ అయినప్పుడు టోటల్ రిసీట్స్లో ఆ ఇయర్లో ఎగ్జామ్షన్ రాదు. ఓన్లీ ఎగ్జామ్షన్ మాత్రమే రాదు, రిజిస్ట్రేషన్ క్యాన్సల్ ఏం చేయరు. ఓన్లీ ఎగ్జామ్షన్ సెక్షన్ 11 ప్రకారం ఎగ్జామ్షన్ రాదు. ట్రస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది, రిజిస్ట్రేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. హౌఎవర్ this temporary excess in 1 year may not be treated as altering the very nature of the trust or institution, so has lead to cancellation, registration or withdrawal, approval, rescinding, notification issued అవన్నీ ఏం జరగవు. నెక్స్ట్ therefore there is need to ensure that if the purpose of trust or institution does not remain charitable in a previous year on account of commercial receipts exceeding specified percentage of total receipts అంటే 20% కంటే ఎక్సీడ్ కాకూడదు, 20% కంటే ఎక్సీడ్ అవుతుంటే అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ద థర్డ్ పర్సన్ విచ్ ద కమర్షియల్ రిసీట్స్ ఎక్సీడ్ ద స్పెసిఫైడ్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ రిసీట్స్ ద డెనియల్ ఆఫ్ ఎగ్జామ్షన్ వుడ్ బి కంపల్సరీ బై ఆపరేషన్ ఆఫ్ లా. ఏదైనా ఆపరేషన్ ఆఫ్ లా ప్రకారం కంపల్సరీ రిజిస్ట్రేషన్ అంటే ఏదైనా అదర్ లాలో ఒక స్పెసిఫైడ్ పర్సెంటేజ్ని స్పెసిఫై చేసింటే
ఆ స్పెసిఫైడ్ పర్సంటేజ్ని వాళ్ళు కన్నా డెనియల్ చేస్తుంటే ఒక మోడ్ తీసుకున్నాము, ఒక ఎడ్యుకేషన్ తీసుకున్నాము, ఎడ్యుకేషన్లో ఒక 5 crores ఉండాలని చెప్పినాము, 5 crores లోపల ఉంటే డైరెక్ట్ తీసుకుంటాము, 5 crores అబోవ్ ఉంటే మళ్ళీ వాళ్ళు అప్రూవల్కి తీసుకోవాలి. వాళ్ళు అప్రూవల్ తీసుకోకుండా అట్లనే కంటిన్యూ చేస్తుంటే అట్లాంటి కేసెస్లో ఏం జరుగుతుంది, అట్లాంటి కేసెస్లో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ అకార్డింగ్లీ సెక్షన్ 13(8) ensure that such a trust and institution does not get benefit of tax exemption under section 11 or 12 in the year in which it receipts from commercial activities exceed the specified percentage of total receipts, whether or not registration or approval granted, notification issued, cancelled, withdrawn or rescinded in respect of trust. Next, non-submission of statements in prescribed form on or before the due date of filing a return of income, section 139(1) ప్రకారం రిటర్న్స్ని విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేయకుంటే, 139(1) ప్రకారం విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేయకుంటే, అంటే మనం ఫామ్ 10ని సబ్మిట్ చేయాలి. ఈజ్ నాట్ సబ్మిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ద ఫైలింగ్ ఆఫ్ ద ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(1) ప్రకారం, దెన్ ద బెనిఫిట్ ఆఫ్ అక్యుములేషన్ అండర్ వుడ్ నాట్ బి అవైలబుల్ టు అండ్ సచ్ ఇన్కమ్ వుడ్ బి ట్యాక్సబుల్ అట్ ద అప్లికబుల్ రేట్. ఏదైతే అప్లికబుల్ రేట్ అవుతుందో ఆ అప్లికబుల్ రేట్ ప్రకారం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఫర్దర్ ద బెనిఫిట్ ఆఫ్ అక్యుములేషన్ వుడ్ ఆల్సో నాట్ అవైలబుల్, అంటే విత్ ఇన్ డ్యూ డేట్లో కూడా ఫైల్ చేయాలి అండ్ ఫామ్ 10ని సబ్మిట్ చేయాలి. ఆ రెండు చేయకుంటే తనకి 1 ఎగ్జామ్షన్ రాదు, 2 ట్యాక్సబిలిటీలోకి వస్తుంది, ట్యాక్స్ ఏ రేట్ అయితే వస్తుందో ఆ ట్యాక్స్ రేట్ ప్రకారం పే చేయాలి, 3 వచ్చేసి ఆ క్యారీ ఫార్వర్డ్ ఏదైనా అక్యుములేట్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి రాదు. అండ్ if the return of income is not furnished on or before the due date of filing of income specified in section 139(1). Next, unanimous donations received by charitable trust institution should be subject to tax rate వచ్చేసి 115 BBC. anonymous donation కి చారిటబుల్ రేట్ వచ్చేసి 115 BBC ప్రకారం, అంటే 30% స్లాబ్ రేట్ ఉంటుంది. యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అట్ 1961, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 1023C అండ్ సెక్షన్ 11 are available to certain entities as briefed in the table below on fulfillment of conditions. కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ఏ సెక్షన్ కింద ఎగ్జామ్షన్ వస్తాయని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్, చారిటబుల్ ఆర్ రిలీజియస్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే సెక్షన్ 11 అప్లికబుల్ అవుతుంది. చారిటబుల్ ఆర్ రిలీజియస్ ట్రస్ట్ అయితే సెక్షన్ 11 అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, యూనివర్సిటీస్ అండ్ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే యూనివర్సిటీస్ అయితే లైక్ రాయలసీమ యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అట్లా యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంటే సెక్షన్ 1023(3)(AD) ప్రకారం. ఒకవేళ హాస్పిటల్ అండ్ అదర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే సెక్షన్ 1023C 3AE ప్రకారం. నెక్స్ట్, నోటిఫైడ్ ఫండ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ చారిటబుల్ పర్పస్ కోసం ఉంటే సెక్షన్ 1023C(4). అండ్ నోటిఫైడ్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఆర్ ఫర్ రిలీజియస్ పర్పస్ ఆర్ ఓన్లీ ఫర్ పబ్లిక్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పస్ సెక్షన్ 1023C(5) ప్రకారం ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తారు. ఒకవేళ ఎగ్జామ్షన్స్ సెక్షన్ 115 BBC వస్తే anonymous donation received by above entities are taxed at 30%. above entities anonymous donations రిసీవ్ చేసుకుంటే tax at the rate of 30% ట్యాక్స్ పడుతుంది. in order to provide relief to the trust and institutions and reduce their compliance burden, an exemption limit has been introduced and only the anonymous donations అన్నిటికీ 30% ట్యాక్స్ పే చేయాలి అంటే ట్రస్ట్కి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, ఆర్ ట్రస్ట్కి ఇన్కమ్ పోతుంది. వాళ్ళు మంచిగా చేస్తున్నప్పటికీ వాలంటరీ కాంట్రిబ్యూషన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అట్లాంటి కేసులో ఏం చేస్తారంటే కొంతవరకు రిలీఫ్ ప్రొవైడ్ చేసినారు. ఆ ఎగ్జామ్షన్ ఏమంటే ద ఎగ్జామ్షన్ లిమిట్ ఈజ్ హయ్యర్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ఎంతవరకు ఎగ్జామ్షన్ వస్తే నాకు ఒక 10 lakhs వచ్చినాయి. 10 lakhs into 5%, అంటే టోటల్ డొనేషన్ వచ్చేసి 10 lakhs వచ్చినాయి. 10 lakhs into 5% అంటే ఎంత వస్తుంది? ఐ థింక్ 50,000 వస్తుంది. 50,000 ఆర్ 1 lakh, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 1 lakh వరకు నాకు ఎగ్జామ్షన్ వస్తుంది. ఒకవేళ నాకు 100 lakhs వచ్చినాయి డొనేషన్స్, 100 lakhs into 5%, 5 lakhs ఆర్ 1 lakh, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 5 lakhs వరకు నాకు ఎగ్జామ్షన్ వస్తుంది. రిమైనింగ్ 95%కి 30% స్లాబ్ రేట్ పడుతుంది. నెక్స్ట్, ట్యాక్స్ అండ్ బ్యాలెన్స్ అమౌంట్. Total income has reduced by anonymous donation which has been subjected to tax at the rate of 30%. The tax as anonymous donations exceeding the exemption limit as calculated above 30% పడుతుంది. నెక్స్ట్, టేబుల్ షోయింగ్ ఇల్లిస్ట్రేషన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ anonymous donations liable to tax under 30%. ఓకే, మనకు 30% స్లాబ్ ఎట్లా పడుతుంది అనేది చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డొనేషన్స్ ఎంత వచ్చినాయి? 15 lakhs, 30 lakhs, 40 lakhs. ఏకి 15 lakhs, బీకి 30 lakhs, సికి 40 lakhs. యునానిమస్ డొనేషన్స్ అంటే నాకు వచ్చిన యునానిమస్ డొనేషన్స్ ఎంత? 4 lakhs, 7 lakhs, 10 lakhs. ఓకే, 4 lakhs, 7 lakhs, 10 lakhs ఇవి నాకు ఉన్నాయి. 1 lakh అనేది స్టాట్యూ ఉంటుంది.
4 lakhs పైన 5% చేస్తే 4 lakhs పైన 5% చేస్తే 20,000 వస్తుంది అనుకుంటా. 20,000 ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, దట్ ఈస్ 1 lakh వస్తుంది. నెక్స్ట్ 7 lakhs ఇంటూ 5%, 7 lakhs పైన 5% చేస్తే 35,000 వస్తుంది అనుకుంటా. 35,000 ఆర్ సారీ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సినది ఇక్కడ ఇది టోటల్ డొనేషన్ పైన వేయాలి. 5% అనేది 5% టోటల్ డొనేషన్. ఇది అనానిమస్ డొనేషన్ రిసీవ్డ్ కదా. ఓకే, ఎగ్జామ్షన్ వచ్చేసి 15 lakhs ఇంటూ 5% ఫస్ట్ 75,000 వస్తుంది. 75,000 ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాము, 1 lakh వస్తుంది. నెక్స్ట్ 30 lakhs తీసుకున్నాము. 30 lakhs ఇంటూ 5% 1,50,000 ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, 1,50,000 నాకు ప్రొవైడ్ చేస్తారు ఎగ్జామ్షన్. నెక్స్ట్ 40,000 ఇంటూ 5% 2 lakhs ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, 2 lakhs. సో ఏవైతే 10 lakhs రిసీవ్ చేసుకున్నాను, 10 lakhs డైరెక్ట్ నాకు 30% స్లాబ్ రేట్ పడకుండా 2 lakhs వరకు ఎగ్జామ్షన్ ఇస్తారు. 7 lakhs నేను అనానిమస్ డొనేషన్ రిసీవ్ చేసుకున్నాను, బట్ నాకు 1,50,000 వరకు ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తారు. 4 lakhsలో 1 lakh వరకు ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ లెస్ చేసి ఆ అమౌంట్ డైరెక్ట్ 30% స్లాబ్ రేట్ పడుతుంది. 30% స్లాబ్ రేట్ పడుతుంది. సో 15 lakhs నుంచి 3 lakhs అనేది 30% స్లాబ్ రేట్ పడితే రిమైనింగ్ 15 lakhs నుంచి 3 lakhs తీసేసి 12 lakhs నార్మల్ ట్యాక్స్ రేట్స్ పడతాయి. నెక్స్ట్ నార్మల్ ట్యాక్స్ రేట్ పడేటివి ఇంకా కావాలనుకుంటే సెక్షన్ 11 ప్రకారం కూడా డిడక్షన్ ఎగ్జామ్షన్ ఉంటే ఎగ్జామ్షన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. బట్ అనానిమస్ డొనేషన్కి ఎగ్జామ్షన్ రాదు. నెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అనానిమస్ డొనేషన్ మీన్స్ ఎనీ వాలంటరీ కంట్రిబ్యూషన్ రిఫర్డ్ అండర్ సెక్షన్ 24 to Class 24, where a person receiving such contribution does not maintain records of identity indicating the name and address of the person making such contribution and such other particulars as may be prescribed. So name and అడ్రస్ మెయింటైన్ చేస్తలేము, ఎవరి దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకుంటామో ఆ పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ని మెయింటైన్ చేయడం లేదు. నెక్స్ట్ ఫర్దర్ అనానిమస్ డొనేషన్ టు ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్ క్రియేటెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఫర్ రిలీజియస్ అండ్ charitable purpose but would taxed only if such anonymous donation is made for specific direction, that such donations is for university or educational institutions or any hospital or medical institutions or by trust. Anonymous donations receive చేసుకున్నాము, బట్ మనకి స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంది. నేను ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నా, హాస్పిటల్లో పేషెంట్స్ కోసం చూస్తున్నా, ఆ పేషెంట్ కోసం పెట్టిన దానిలో ఒక హుండీ పెట్టినా నేను ఆ హుండీ నుంచి వచ్చేది నేను స్పెసిఫిక్గా హాస్పిటల్ కోసమే యూజ్ చేస్తాను వాళ్ళకి తెలుసు, ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంది. సో హాస్పిటల్ ఏదైతే ఆ డొనేషన్ రిసీవ్ చేసుకుంటుందో హుండీ నుంచి ఆ అమౌంట్ అనేది నాట్ ట్యాక్సబుల్. నెక్స్ట్ సెక్షన్ 13(7) provide that exemption provides contained in section 11 and or 12 shall not be applicable in respect of any anonymous donation referred in section 115 BBC. 115 BBC ఏం చెప్పినారు, anonymous donation గురించి చెప్పినారు. at the rate of 30% స్లాబ్ రేట్ పడుతుంది, ట్యాక్స్ రేట్ పడుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 11(1)(d) provide that any income from the voluntary contribution made with a specific direction that they shall form part of corpus. సో వాలంటరీ కంట్రిబ్యూషన్ ఏమన్నా రిసీవ్ చేసుకుంటే స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటే దాన్ని కార్పస్ ఫండ్ అంటారు. ట్రస్ట్ అండ్ అమౌంట్ వచ్చేసి డిపాజిటర్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ స్పెసిఫైడ్ మోడ్స్ అండర్ సెక్షన్ 11(5) ప్రకారం డిపాజిట్ చేసింటే షెల్ నాట్ బి ఇన్క్లూడెడ్ ఇన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ సచ్. టోటల్ ఇన్కమ్కి చూపించకూడదు. హవెవర్ ఇఫ్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ ఓన్లీ ఫర్ చారిటబుల్ పర్పస్ అయితే అండ్ ఎనానిమస్ డొనేషన్స్ విత్ స్పెసిఫిక్ డైరెక్షన్ రిసీవ్ చేసుకుంటే దట్ డొనేషన్ షెల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కార్పస్. అట్లాంటి కేసులో ఎనానిమస్ డొనేషన్స్ అనేది వుడ్ నాట్ ఎగ్జామ్టెడ్ బై వర్చ్యూ ఆఫ్ సెక్షన్ 11(1)(d). ఇట్ వుడ్ బి ట్యాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ 30% 115 BBC. నెక్స్ట్ సిమిలర్లీ సెక్షన్ 1023(c)లో ఏవైతే మనం డిడక్షన్ క్లెయిమ్ చేస్తామో ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తామో ఆ ఎగ్జామ్షన్లో కూడా ఏమన్నా ఎనానిమస్ డొనేషన్ తీసుకుంటే అవి కూడా ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 115 BB షెల్ నాట్ ఎక్స్క్లూడ్ టోటల్ ఇన్కమ్. సో టోటల్ ఇన్కమ్కి ట్యాక్సబుల్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 13లో ఏం చెప్తారంటే ద ఫాలోయింగ్ ట్రస్ట్ క్లైమ్ దట్ ఎనీ ఎనానిమస్ డొనేషన్స్ ఒక ఎనానిమస్ డొనేషన్స్ని రిసీవ్ బై ద ట్రస్ట్. ఒక ట్రస్ట్ ఉంది, ఆ ఎనానిమస్ డొనేషన్స్ని రిసీవ్ చేసుకుంది బై దెమ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 21-22 ఆర్ నాట్ లైబుల్ టు ట్యాక్స్ అండర్ సెక్షన్ 115 BBC అని వాళ్ళు చెప్తున్నారు. డైరెక్ట్ వాళ్ళు చెప్పినవి మనం వింటామా చూద్దాం. ఫస్ట్ ఏ చారిటబుల్ ట్రస్ట్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 11 ప్రకారం రిఫర్ చేసినారు. ఓకే, which applied the entire amount of anonymous donation for the purpose of the trust during the relevant purpose year. Entire amount ni okay charitable trust 11 ఉన్నది అప్లై చేసింది ఎంటైర్ అమౌంట్ ఆఫ్ anonymous donation for the purpose of ట్రస్ట్ పర్పస్ కోసమే యూజ్ చేసిందంట. ఓకే, యూజ్ చేస్తే మనకి 115 BBC అప్లికబుల్ కాదా అని వాళ్ళు అడగలము. అండ్ నెక్స్ట్
జస్ట్ యూజ్ చేసినామని వాళ్ళు తర్వాత యూజ్ చేసినామని చెప్తే ట్యాక్స్ వస్తుంది అనుకుంటా, వస్తుంది. ఎందుకంటే మనకు ముందనే చెప్పాలి స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంది అనేది. నెక్స్ట్, ఏ ట్రస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఫర్ రిలీజియస్ పర్పస్. ఇక్కడ ఓన్లీ ఫర్ రిలీజియస్ పర్పస్ అని ఫస్ట్ తెలుస్తుంది. విచ్ అప్లైడ్ 85% ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనానిమస్ డొనేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అబ్జెక్ట్ ఆఫ్ ట్రస్ట్ డూయింగ్ ద 11th ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ మనకి ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, సో ఓన్లీ దానికోసమే అని చెప్తున్నారు కాబట్టి మేబీ కొంతవరకు వచ్చే రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఆన్సర్ చూద్దాం. ఫస్ట్, సెక్షన్ 115 BBC ప్రొవైడ్ ఫర్ లెవీ ఆఫ్ ట్యాక్స్ అట్ ది రేట్ ఆఫ్ 30%. 30% స్లాబ్ ఏదానిపైన పడుతుంది? ఆన్ ఇనానిమస్ డొనేషన్స్ రిసీవ్డ్ బై ఇంటర్ ఏరియా చార్జబుల్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 11 ప్రకారం. ఫస్ట్ ద అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటెడ్ అట్ ద రేట్ ఆఫ్ 30% స్లాబ్ రేట్ aggregate of unanimous donations received in excess of 5% of total donations received by the assessee or 1 lakh whichever is higher. అంటే మనకి ఒకటి ఉంది కదా, టోటల్ డొనేషన్ పైన 5% క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్ 1 lakh whichever is higher తీసుకొని రిమైనింగ్ అమౌంట్ పైన ట్యాక్స్ రేట్ వేస్తాము 30%. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ విచ్ ద assessee would have been chargeable had his income had been reduced by aggregate of unanimous donations received in excess of 5% of total donations received by assessee or 5 lakhs as the case may be. ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ చార్జబుల్ టోటల్ ఇన్కమ్లో వచ్చేసి ఈ అమౌంట్ని ఎక్స్క్లూడ్ చేస్తాము. దాని ప్రకారం ఫర్దర్ సెక్షన్ 13(7) ప్రొవైడ్ దట్ సెక్షన్ 13(7) ఏం చెప్తుంది? ఎగ్జామ్షన్ ప్రొవిజన్ అండర్ సెక్షన్ contained in section 11 and 12 shall not be applicable in respect of any unanimous donation liable to tax under section 115 BBC ప్రకారం అప్లికబుల్ వస్తే అప్పుడు మనకి ఎగ్జామ్షన్ వస్తే 11-12 ప్రకారం ఎగ్జామ్షన్ వస్తే నాట్ అప్లికబుల్ ఎనీ యునానిమస్ డొనేషన్ లైబుల్ టు ట్యాక్స్ అండర్ సెక్షన్ 115 BBC. యాజ్ సచ్ అప్లికేషన్ ఆఫ్ యునానిమస్ డొనేషన్ రిసీవ్డ్ బై చారిటబుల్ ట్రస్ట్ ఫర్ చారిటబుల్ పర్పస్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ ఎగ్జామ్షన్ ఫ్రమ్ ట్యాక్స్. సో therefore non-taxability under section 115 BBC of unanimous donation received by charitable trust is not valid. However, a view may be taken that anonymous donation up to 5% of total donation or 1 lakh whichever is taxable normal rate would be eligible for application of income and thereby benefit of exemption under section 11 would apply. So two views ni provide చేస్తున్నారు. ఎందుకంటే ఆ చారిటబుల్ అనేది స్పెసిఫిక్ డైరెక్షన్ కోసమే యూజ్ చేస్తుందని తెలిస్తే నో ఇష్యూ, లేదంటే నార్మల్ 115 BB ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. ఎంతవరకు అయితే ఎగ్జామ్షన్ ఉందో అంతవరకు అమౌంట్ని లెస్ చేస్తాము. నెక్స్ట్, సెకండ్ కేసులో ఏం చెప్తారు? సెక్షన్ 115 BBC ప్రొవైడ్ దట్ ప్రొవిజన్ కంటైన్ ఇన్ సెక్షన్ 115 BBC రిలేటింగ్ టు taxability of anonymous donations are not applicable to any trust or institution created or established wholly for religious purpose కి కోసం పెట్టినప్పుడు సెక్షన్ 115 BBC అప్లికబులే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ సచ్ ద ట్రస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఫర్ రిలీజియస్ పర్పస్ ఈజ్ నాట్ లైబుల్ టు ట్యాక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ యునానిమస్ డొనేషన్స్ రిసీవ్డ్ బై ఇట్. దెర్ఫోర్ ద క్లైమ్ షుడ్ మేడ్ ద ట్రస్ట్ ఇన్ లా valid in law. The application or non-application of such unanimous donations for the purpose of trust during the relevant financial year is not germane to the issue of taxability of 115 BBC. Next, tax and accredited income of certain trust and institution next video lo.